సో ఈసారి కూడా ఇంటర్మీడియట్లో కూడా చాలా మంచి మార్కులు తెచ్చుకుని సంతోషం. తర్వాత రెండోది ఈ అవార్డు ఇచ్చిన ఆయన గురించి ఒక మాట చెప్పాలి మీకు. ఈ డబ్బు బ్యాంకులో పెట్టి ప్రతి సంవత్సరము హైయెస్ట్ మార్కులు ఎవరు వస్తే వాళ్ళకు ఈ డబ్బు ఇవ్వమని చెప్పారు. ఈసారి 20,000, నెక్స్ట్ ఇయర్ 25 కావచ్చు, 15 కావచ్చు, ఎంత కావచ్చు, వచ్చే డబ్బు బట్టి ఇస్తాం. అది దాన్ని ఎండోమెంట్ స్కాలర్షిప్ అన్నారు. అది పెట్టింది ఎవరంటే ఆయన పేరు సుబ్బారావు గారు అని ఐఏఎస్ ఆఫీసర్ లేరు, ఆయన చనిపోయారు. వాళ్ళ కుటుంబం ఆయన పేరుతో పెట్టారు. ఈ సుబ్బారావు గారు ఎవరంటే ఆయన చాలా పెద్ద చరిత్ర ఉంది. ఈ సుబ్బారావు గారు త్రిపురనేని రామస్వామి చౌదరి గారని ఒక పెద్ద రచయిత ఉండేవాడు. త్రిపురనేని గోపీచంద్ అని అప్పుడు మీరు పేరు వింటుంటారు. ఆయన చాలా నవలను అవన్నీ రాశారు. ఈ త్రిపురనేని గోపీచంద్ గారి ఫాదర్ త్రిపురనేని రామస్వామి చౌదరి గారి అల్లుడు ఈయన సుబ్బారావు గారు. ఈ సుబ్బారావు గారు ఐఏఎస్లో మన తెలుగు వాళ్ళ నుంచి మొట్టమొదటి ఐఏఎస్ అయిన ఒక 10 మందిలో ఈయన ఒకడు. సో అందుకోసం ఆయన పేరుతో, ఆయన చనిపోయి చాలా అయింది, ఆయన చనిపోయి 40-50 ఏళ్ళు అయింది. ఆయన పేరుతో ఈ ఎండోమెంట్ స్కాలర్షిప్ను వాళ్ళ కుటుంబ సభ్యులు పెట్టారు. సో ప్రతి సంవత్సరం ఇది ఇవ్వడం జరుగుతుంది. అది నెక్స్ట్ కుమారి కర్రు మనీషా, డాక్టర్ ఆఫ్ రమణారెడ్డి, తంబాపురం విలేజ్. ఈ అమ్మాయి తర్వాత ఎవరు వచ్చారు? ఫాదర్ వచ్చారా? ఈ అమ్మాయికి 600 గాను 585 మార్కులు వచ్చినాయి. అంటే 15 మార్కులు తగ్గిపోయినాయి 6 సబ్జెక్టుల్లో కలిపి. అంటే ఎంత కష్టపడింది అమ్మాయి చూడండి. 585 మార్కులు వచ్చినాయి అమ్మాయికి. ఇదేమో ఈ స్కాలర్షిప్ ఏమో మావిడ అంటే మా మిస్సెస్ వాళ్ళు ఇచ్చిన కాదు, అది ఇంటూరి బాలయ్య గారు అంటే ఆయన అనంతపురం జిల్లా నుంచి పెద్ద లాయర్, మా మామగారు. ఆయన పేరుతో వాళ్ళ కుటుంబ సభ్యులు పెట్టారు. సో ఆయనకు కూడా చాలా చదువు అంటే చాలా ఇష్టము. వాళ్ళ ఊరు రాయల చెరువు, అక్కడ కూడా ఆయన చాలా ఆ స్కూలు అక్కడ కట్టించాడు. అక్కడ చాలా ఊరికి కూడా చాలా అభివృద్ధి చేశారు. ఆయన లేరు. సో కాబట్టి ఆయన పేరుతో మా ఆవిడ వాళ్ళ అమ్మాయి ఈ స్కాలర్షిప్ పెట్టింది. ఈ స్కాలర్షిప్ ఎంత? 15,000 రూపాయలు. సెకండ్ వచ్చింది 15,000 రూపాయలు. చెక్ ఇస్తారు. ఇప్పుడు ఎస్పీ గారు ఆ సర్టిఫికేట్ను చెక్ వారికి అందజేస్తారు. తీసుకో. తర్వాత